హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమ్నెయిల్లో పెట్టిన ప్రకారం ఏపీ ఐసెట్ 2024 అసలు ఐసెట్ వాళ్ళు ర్యాంక్ని ఎలా అనలైజ్ చేస్తారు, ఫైనల్ ర్యాంక్ ఎలా ఇస్తారు, నేను వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. దయచేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఐసెట్కి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే చాలామంది ఐసెట్ ఆస్పిరెంట్స్ దాకా చేరుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది మన వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, కంపల్సరీ నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే అసలు ఐసెట్ వాళ్ళు ర్యాంక్ని ఎలా అనలైసిస్ చేస్తారు, ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ అదే. సో ఇప్పుడు ఐసెట్ వాళ్ళు ఎలా అనలైసిస్ చేస్తారంటే, ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, ఐసెట్కి ఎంతమంది అప్లై చేశారు అదొకటి తీసుకుంటారు. సెకండ్, అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అది తీసుకుంటారు. అటెండ్ అయిన వాళ్ళల్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అది తీసుకుంటారు, ఓకేనా? ఎంతమంది క్వాలిఫై అయ్యారో అది తీసుకుంటారు. సో మళ్ళీ నెక్స్ట్ ఫైనల్ ఏంటి అంటే, సో మీకు పెట్టిన 2 రోజుల్లో 2 సెషన్స్ ఉంటాయి కదా, మొత్తం 4 సెషన్స్. ఫస్ట్ డేలో 2 సెషన్లు, సెకండ్ డేలో 2 సెషన్లు, మొత్తం 4 సెషన్లో వచ్చిన పేపర్ని బట్టి, పేపర్ ఎలా వచ్చింది, టఫ్గా వచ్చిందా, ఈజీగా వచ్చిందా అని చెప్పి ఆ 4 పేపర్లను కూడా వెరిఫై చేసి, సో ఈ పాయింట్లన్నీ తీసుకుంటారు. ఎంతమంది అప్లై చేశారు, అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది ఐసెట్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు, ఐసెట్ ఎగ్జామ్లో అటెండ్ అయిన తర్వాత ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అవ్వలేదు. అలాగే 4 పేపర్లు 2 రోజులు జరిగిన దాంట్లో 4 పేపర్లు వస్తాయి కదా, 4. సో 2 రోజులు జరిగిన ఎగ్జామ్ పేపర్స్ మొత్తం తీసుకొని టాలీ చేసిన తర్వాత మీకైతే మొత్తం నార్మలైజేషన్ అయితే చేస్తారు. మొత్తం ఇవన్నీ తీసుకుంటారు. ఇవన్నీ తీసుకొని అన్నీ క్యాలిక్యులేట్ చేసి, సో ఇవన్నిటిని వాళ్ళు ఈ పాయింట్స్ అన్నిటిని గ్రాప్ చేసుకొని, ఈ పాయింట్స్కి సంబంధించిన అన్నీ గ్రాప్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తర్వాత ఫైనల్ ర్యాంక్ అయితే ఇస్తారు. ఫైనల్ ర్యాంక్ మీరు అనుకుంటూ ఉంటారు గూగుల్లో ఇచ్చే ర్యాంక్స్ చూసి, ఇంక ఇవే ఫైనల్ ర్యాంక్ అని. సో ఫైనల్ ర్యాంక్ ఎలా ఉంటుంది అంటే, గూగుల్లోడు ఏంటి అంటే వాడి ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆ ర్యాంక్స్ అన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు ఎవరొకరు, ఓకేనా? కానీ ఆ గూగుల్లో వచ్చిన ర్యాంక్స్ అయితే మీకు ఫైనల్ అయితే కాదు. సో ప్రతి ఇయర్ మనకి ఏం జరుగుతుందంటే, ఐసెట్కి అప్లై చేసి ఇప్పుడు లాస్ట్ ఇయర్ 40,000 అప్లై చేశారనుకో, ఇప్పుడు ఈ 2024లో 50,000 అప్లై చేయొచ్చు. సో అలా వేరియేషన్ ఉంటుంది అన్నమాట. ఇయర్కి మనకి అప్లై చేసే వాళ్ళ వేరియేషన్ ఒకలా ఉంటుంది, మళ్ళీ క్వాలిఫై అయిన వాళ్ళ వేరియేషన్ ఒకలా ఉంటుంది, పేపర్ టఫ్నెస్ ఒకలా ఉంటుంది. ఇయర్కి అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళు టాలీ చేసి ఆ తర్వాత ఫైనల్ ర్యాంక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలామంది గూగుల్లో చూసేసి ఇంకా అదే ర్యాంక్ నాకు ఫైనల్ ఏమో, నాకు 50 మార్క్స్ వచ్చినాయి, ఆ 50 మార్క్స్కి నాకు 60,000 ర్యాంక్ వచ్చేసింది గూగుల్లో. అయితే నేను గూగుల్లో చూడడం లేదు. చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారు, మీకు 50,000 వచ్చిందంటే 60,000 50,000 అబోవ్ రావచ్చు అని చెప్తున్నారు. సో నాకు అంతే వస్తుందా అని చెప్తున్నారు. సో ర్యాంక్ అనేది ఎవ్వరు, ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను, ఎందుకంటే నేను కూడా చెప్పలేను. ఎందుకంటే అది మారచ్చు, ఇయర్ వైజ్ మార్క్స్ బట్టి ర్యాంక్ అనేది మారుతూనే ఉంటుంది. మార్క్స్ బట్టి ఎప్పుడు ర్యాంక్ అనేది చూడరు. సో ఆ ఇయర్లో ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు, పేపర్ టఫ్నెస్ ఎలా ఉంది, సో ఓవరాల్గా ఎన్ని గ్రాప్ చేసుకొని ప్రతి ఇయర్ మనకి ర్యాంక్ అనేది ఇస్తారు. సో ఇట్లా ఉంటుంది ర్యాంక్ అనాలిసిస్ అనేది. ఐసెట్ వాళ్ళు ర్యాంక్ అనాలిసిస్ ఇలా చేస్తారు, అంతేగాని సో మెనీ యూట్యూబర్స్ కానీ, సో మెనీ గూగుల్ సర్చ్లు కానీ మీకు చెప్పేది ఏంటి అంటే, మీకు 50,000 వస్తే 60,000 దాకా వెళ్ళిపోతుంది. సమ్టైమ్స్ ఏం జరుగుతుంది, కొంతమంది 100 వచ్చిన వాళ్ళకి, లేదంటే 170 వచ్చిన వాళ్ళకి 1-30 ర్యాంక్స్ రావచ్చు అంటారు. కానీ అక్కడ ఎంతమంది క్వాలిఫైర్ దాన్ని బట్టి కూడా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి సమ్టైమ్స్ 1-30 ర్యాంక్స్లో 170 మార్క్స్ వచ్చిన వాళ్ళకి రావు. అది
ఓకేనా. చాలా డిఫరెన్స్ ఉంటుంది గూగుల్లో ఇచ్చే ర్యాంక్స్కి, చాలామంది యూట్యూబర్స్ చెప్పే ర్యాంక్స్కి, ఫైనల్గా మీకు వచ్చే ర్యాంక్స్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను మీకు ఏ ర్యాంక్ వస్తుందా. సో చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారనమాట, అక్క నాకు 80 మార్క్స్ వచ్చినాయి, నాకు ఏ ర్యాంక్ వస్తుంది, అక్క నాకు 90 మార్క్స్ వచ్చేది ఏ ర్యాంక్ వస్తుందని. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం ర్యాంక్ అనేది. సో ర్యాంక్ అనేది ఈ 4-5 పాయింట్స్ తీసుకొని ప్రతి ఇయర్ అయితే వాళ్ళు అనలైజ్ చేస్తారు, దాన్ని బట్టే ర్యాంక్ వస్తుంది. ఓకేనా. ఆ ర్యాంక్ వచ్చిన తర్వాతే మనకు అర్థమవుతుంది. అంతేకాని గూగుల్ సెర్చెస్ని యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు, నేనైతే ఫెయిర్గా చెప్పేస్తున్నా మీకు. చాలామంది యూట్యూబర్స్ చెప్తాను, వాళ్ళని తప్పనట్లేదు. సో చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే ఈ ర్యాంక్స్ మీకు వస్తాయేమో, ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ అని చెప్తారు. ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ అక్కడ మ్యాక్సిమం వాళ్ళకు కూడా గూగుల్లోనే దొరుకుంటుందే తప్ప, సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు ర్యాంక్ని. మనం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఈ 4-5 పాయింట్లు తీసుకొని వాళ్ళు అనలైజ్ చేస్తారు. ఓకేనా. ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు, అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది, అటెండ్ అయిన దాంట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు, ఆ పేపర్ టఫ్నెస్ ఏంటి, ఆ కీ షీట్లో వదిలిన తర్వాత ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని అన్నిటినీ కలిపి అన్నిటినీ అనలైజ్ చేసి నార్మలైజేషన్ చేసి మీకు ఫైనల్ ర్యాంక్ అనేది రిలీజ్ చేస్తారు. సో అంతవరకు మీరు గూగుల్లో చూసినవి రైట్ అనుకొని మీరు టెన్షన్ పడకండి. ఓకేనా. టెన్షన్ పడిపోయి నాకు ఇదే ర్యాంక్ ఏమో, నాకు ఇంకా నాకు మంచి ర్యాంక్ రాలేదు అని చెప్పి ఫీల్ అవ్వకండి. ఓకేనా. ఫైనల్ రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఎవరో మార్క్స్ని బట్టి ర్యాంక్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకేనా. సో ఇది మీకైతే నేను చెప్పబోయి వచ్చింది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. కంపల్సరీ మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. 2023లో చాలా వీడియోస్ ఐసెట్ గురించి, చాలా వీడియోస్ ఐసెట్ పీసెట్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు 2023 వీడియోస్ కూడా చూడండి, ఎందుకంటే మీకు ఒక అవగాహన వస్తుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరిగిద్ది, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఎలా జరిగిద్ది ఏంటి అని చెప్పి మీకు ఒక అవగాహన అయితే వస్తుంది సేమ్. సో 2023 వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. మన ఛానల్లో అయితే ఉన్నాయి, చాలా చాలా వివరంగా ఉన్నాయి ఛానల్లో. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. కమెంట్ చేసి నేను కంపల్సరీ మీకు రిప్లై అయితే ఇస్తాను. మన ఛానల్లో కమెంట్స్కి కంపల్సరీ రిప్లై ఉంటుంది. సో లైవ్ కూడా పెట్టాలి వద్దా అని చెప్పి మీరు చెప్పండి, నేను లైవ్ కూడా కండక్ట్ చేస్తాను. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్.